వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు మనం చేపల పులుసు విలేజ్ స్టైల్లో పూర్వకాలం ఎలా తయారు చేసేవారో తెలుసుకుందాం. చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాము, చూడగలరు. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లేదా 50 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండును వాటర్తో ఒకసారి కడిగి సరిపడా వాటర్ని పోసుకుని నానపెట్టుకోవాలి. 15 నిమిషాలు నానిన తర్వాత చింతపండును బాగా మ్యాష్ చేసుకుని ఇసుక లేకుండా రసం తీసి పెట్టుకోవాలి. చేప ముక్కలను శుభ్రం చేసుకునేటప్పుడు వెనిగర్ లేదా నిమ్మరసం, గట్టి ఉప్పు వేసుకోవాలి. ఇలా గట్టి ఉప్పు వెనిగర్తో క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు నీచువాసన రాకుండా ఉంటాయి. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక వెడల్పుగా ఉన్న కడాయిలో వేసుకోవాలి. చేప ముక్కలకు సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. చేపల కూరకు క్రిస్టల్ సాల్ట్ అయితేనే టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. చేపల పులుసుకు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేయాలి. ఉప్పు, కారం, పసుపు ఈ చేప ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేప ముక్కలను పైకి కిందకి కదుపుతూ ఉంటే ఈ ముక్కలకు కారం, ఉప్పు పడుతుంది. ఉప్పు, కారం బాగా పట్టించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు 3 గరిటెల లేదా ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకునే చేపల పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉల్లిపాయ ముక్కలను మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా చేప ముక్కలతో పాటే వేసేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు, చేప ముక్కలు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చేప ముక్కలను గరిటెతో కలపకుండా పైకి కిందకి కుదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంను వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ని వేసుకోవాలి. సుమారుగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటే చేప ముక్కలు ఉడకడానికి సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిపై మూత ఉంచి ఈ చేపల పులుసును ఉడికించుకోవాలి. చేపల పులుసు ఉడికేలోపు మసాలా పేస్ట్ను రెడీ చేసుకోవాలి. కల్వంలో దంచుకుంటే మసాలా పేస్ట్ బాగుంటుంది, లేదంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్రను కొంచెం కచ్చాపచ్చాక దంచుకోవాలి. జీలకర్ర దంచుకున్న తర్వాత 10 వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను వెల్లుల్లిపాయలని కలిపి దంచాలి. ఈ వెల్లుల్లి జీలకర్రను నూరుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా నలుగుతుంది. ఇలా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. మనం చేపల పులుసులో ఓన్లీ వెల్లుల్లి జీలకర్ర మసాలాను మాత్రమే యూస్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా గరం మసాలాని యూస్ చేయడం లేదు. వెల్లుల్లి జీలకర్ర మసాలాతో కూడా చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే అల్లం వెల్లుల్లిని, గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత కడాయిపై మూత తీసి చూస్తే చేపల కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ ఉడుకుతున్న చేపల కూరను ఒకసారి కడాయి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ను వేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఈ కర్రీలో కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి. చేపల పులుసును కలుపుకునేటప్పుడు గరిటెతో కలపకుండా కడాయిని కుదుపుతూ కలుపుకోవాలి. మరలా ఒక 3 మినిట్స్ తర్వాత కడాయిపై మూత తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కర్రీని ఒకసారి కడాయి కుదుపుతూ కలపాలి. కట్ చేసుకున్న చిన్న కట్ట కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర చివరిలో కాకుండా ఇలా చేపల కూర ఉడికేటప్పుడు మధ్యలో వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా వచ్చి కర్రీ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఈ కొత్తిమీర కర్రీలో కలిసేలాగా ఒకసారి మరలా కలుపుకోవాలి. మరలా కడాయిపై మూత ఉంచి ఈ చేపల కూరను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మరలా కడాయిపై మూత తీసి చూస్తే చేపల పులుసు మరింత దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, సో కొంచెం యాడ్ చేస్తున్నాం. ఈ ఉప్పు కర్రీలో కలిసేలాగా మరలా కలుపుకోవాలి. చేపల పులుసు కొంచెం పులుసుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కొంతమంది పులుసు లిక్విడ్గా కాకుండా దగ్గరగా చిక్కబడితే ఇష్టపడతారు. సో మన టేస్ట్ను బట్టి పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం సేపు పులుసుని ఎగరబెట్టుకోవచ్చు. మరలా కడాయిపై మూత ఉంచి పులుసును ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీపై ఆయిల్ తేలి ఉంది. ఇలా కూరపై ఆయిల్ తేలి ఉంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోయినట్లు. చేపల పులుసును మరలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా స్పైసీగా ఉండే చేపల పులుసు రెడీ అయింది. ఈ చేపల పులుసును సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చేపల పులుసు వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత తింటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసును మార్నింగ్ తయారు చేసుకుని ఈవినింగ్ మనం
ఆవకాయ గ్రేవీతో కలుపుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది. మన వంటిల్లు ఛానల్ రెసిపీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మరియు టిప్స్ కోసం మనవంటిల్లు.in వెబ్సైట్ని చూడగలరు.